అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమున దుశుభములు. నేడు 2024 సంవత్సరం ఆగస్టు మాసము 14వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము. పిలుచుచున్నాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 49వ వచనందు, వారా గుడ్డివాణిని పిలిచి ధైర్యము తెచ్చుకును, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. బర్తిమేయుని యేసుని వద్దకు తీసుకుని వెళ్ళుటకు వచ్చిన వారు 3 ప్రాముఖ్యమైన మాటలను చెప్పిరి. మొదటిగా ధైర్యము తెచ్చుకును, రెండవదిగా లెమ్ము, మూడవదిగా నిన్ను పిలుచుచున్నాడు. అలా చెప్పుటను విన్న వెంటనే అతడు తన పై వస్త్రమును పారవేసి దిగ్గున లేచి యేసుని వద్దకు వచ్చాను. క్రీస్తు కొందరిని స్వస్థపరుచున్నట్లు పిలుచుచున్నాడు. కొందరి యొక్క జీవితం నందు గల శాపములను విరుచున్నట్లు పిలుచుచున్నాడు. కొందరికి రక్షణను ఇచ్చున్నట్లు పిలుచుచున్నాడు. శిష్యులను ఆయనను వెంబడించినట్లు పిలిచెను. పేతురును మనుషుల పట్టు జాలరిగా ఉండుటకు పిలిచెను. మిమ్ములను ప్రభునకు సాక్షులుగా ఉండుటకు పిలుచుచున్నాడు. మీరు ఒకరిని క్రీస్తు కొరకు సిద్ధపరచుచున్నప్పుడు అట్టివారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు వద్దకు వచ్చుచున్నారు. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై అట్టివారు ఉందురు అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అట్టివారు పరలోక రాజ్యమును నిత్యానిత్యముగా స్వతంత్రించుకొందురు. అందుచేత జనులను, జనాంగములను ప్రభు వద్దకు త్రోవ నడిపించుడి. యేసుక్రీస్తు శిష్యులను పిలిచినప్పుడు ప్రాముఖ్యముగా 3 కారణముల కొరకు వారిని పిలిచెను. మొదటిగా శిష్యులు తనతో ఉండవలెను అనుట కొరకు పిలిచెను. రెండవదిగా ప్రసంగించుటకు పిలిచెను. మూడవదిగా వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచి జనులకు మేలు చేయునట్లు పిలిచెను. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 14 మరియు 15 వచనములు, మత్తయి వార్త 10వ అధ్యాయము 7 మరియు 8 వచనములు. మొదటిగా మీరు ప్రభువుతో ఉండుటకు పిలువబడిన వారు కావున మీ యొక్క మొదటి బాధ్యత ప్రభు యొక్క పాదముల యొద్ద కూర్చుండి ఉండుటే ఉన్నది. కూర్చుండి ఆయనను స్తుతించి ఆరాధించుడి, ఆయన నామమును మహిమపరచుడి. రెండవదిగా మీరు ప్రభువును గూర్చి ప్రకటించి ప్రసంగించుడి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పి ప్రసంగించుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనం. ఒకవేళ ప్రసంగించుటకు తెలియకపోయినను మీ యొక్క సాక్ష్యమును చెప్పుడి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. మూడవదిగా మీరు ప్రభు యొక్క నామము చేత జనులకు మేలు చేయుడి. అవసత గల ప్రజల మధ్యలో ప్రభు మిమ్ములను ఉంచి ఉన్నాడు. బర్తిమేయు వలె కాలమంతియు చీకట్లో జీవించి ఎక్కడ వెలుగు కలదు అని అంగలార్చుచున్నవారు కోట్ల మంది కలరు. మీరే అట్టి వారికి త్రోవ చూపించవలను. యేసు ఈ భూమిపై జీవించుచున్నప్పుడు మేలు చేయుచున్నవాడే సంచరించినట్లుగా నేడు మీరు మేళ్లను చేయవలెను. దేవుని బిడ్డలారా, మీకు మీరుగా లోకస్తులను రక్షణలోనికి నడిపించుటకు ప్రయాసపడుట కంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే సేవను చేయుచున్నప్పుడు అత్యధికమైన ఫలితములను చూడగలము, అత్యధికమైన మేలులను చేయగలము. అందుచేత మీరు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుడి, కుష్ఠవ్యాధి గలవారిని శుద్ధి చేయుడి, మృతులను సజీవులుగా లేపుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. నేటి ధ్యానమునకై ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచనము ఆపేక్షించుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. నేటి వేద పఠనం ఉదయం కీర్తన గ్రంథము 89 మరియు 90 అధ్యాయములు.
సాయంత్రం రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.